భగవంతుడా, మనిషి అనుకున్నవన్నీ జరిగేలా ఉంటే నిన్ను మర్చిపోతారని ఆ మనిషికి అప్పుడప్పుడు బాధలు, కష్టాలు, కన్నీళ్లు కలిగిస్తూ ఉంటావు. నీకు మొక్కులు, పూజలు, వ్రతాలు అయ్యాక మళ్ళీ ఆ మనిషికి కొద్దిగా సుఖాన్ని, సంతోషాన్ని, మొహంలో చిరునవ్వును ప్రసాదిస్తుంటావు. కొంతమంది 10 మందికి ఆనందాన్ని పంచడానికే పుడుతుంటారు. సరిగ్గా కూర్చోవే, ఎన్నిసార్లు చెప్పాలి? మరికొంతమంది అందరికీ నష్టాన్ని కలిగించటానికే ఎందుకు పుడతారో నాకు ఇప్పటికీ అర్థం కాని చిక్కు ప్రశ్న స్వామి. అబ్బబ్బబ్బా, తిన్నగా కూర్చోవే, కదలొద్దని చెప్తుంటే నీకు కాదు. మమ్మీ అలా గుంజకే, నొప్పెడుతుంది. ఆహా, అలాగా, నోరు మీవే. ఒసే మమత, కాస్త కాఫీ తీసుకొచ్చి నా ముఖాన్ని కొట్టవే. రాణి గారికి ప్రతిదీ చెప్పి చావాలి. కదలొద్దని చెప్తున్నానా? ఇదిగో పిన్ని కాఫీ. పిన్నా? నన్ను అలా పిలవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఎందుకమ్మా అలా చిరగొడతావ్? అమ్మా, అమ్మగారని పిలవాలి. నువ్వు నా కడుపు నేను పుట్టలేదు. లేనిపోని ప్రేమలు వలకపోసి మా నెత్తి మీద కూర్చోకు. అవునే, అది నీ కడుపున పుట్టలేదు. ఈ జన్మలో అది చేసుకున్న అదృష్టం అదొక్కటే. నాన్న, సరుకులేవో కావాలన్నావుగా, లిస్ట్ ఇస్తావా? ఎందుకు తల్లి మాట మారుస్తావు? ఆహాహా, మీ తండ్రి కూతుర్ల నంగనాచి కబులు చాలు గాని ఆఫీసుకు టైం అవట్లే, వెళ్ళా. వచ్చే భ్రమరాంబ, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా. ఏమిటి నా ముఖాన్నా? అందులో ఏముందిలే, అయినా ఆడదంటే జాలి, దయ, కరుణ కొద్దో గొప్ప ఉంటుందంటారు. ఇన్నేళ్ల నా సర్వీసులో శాంపిల్ కూడా నీలో అవేవి కనిపించడం లేదే. ఎలా కనిపెట్టావు నాన్న? నువ్వు నోరు మూసుకోవే. అంటే ఏమిటి, నాకు నోరు ఎక్కువనేగా మీ ఉద్దేశం? ఆహా, నీకు నోరెక్కువ, బుద్ధి తక్కువ అనండి. రెండో పెళ్ళాంగా ఈ నట్టింటి అడుగు పెట్టినప్పుడే అన్ని వదులుకున్నాను. సిగ్గు శరం కూడా. మీ ముద్దుల కూతురి మీద ఈగ వాలినా దోమ వాలినా అన్నిటికీ నన్ను ఆడిపోసుకుంటారు. దాని మీద ఈగలు దోమలు ఎందుకు వాళ్తాయి? నువ్వు వాలకుండా ఉంటే చాలు. నువ్వు అమ్మవి కాకపోయినా అమ్మలాగే చూస్తోంది. మనకింత ఆస్తున్నా పని మనిషిని పెట్టుకోకుండా బండెడు చాకిరీ చేయిస్తున్నావు. అది కాక ముష్టి 1000 రూపాయల కోసం దాన్ని ఉద్యోగానికి పంపిస్తున్నావు. చాలే కాపండి. తేరగా తిని కూర్చోడానికి నా ఇల్లేం ధర్మసత్రం కాదు. ఎవరి తిండి వాళ్ళు సంపాదించుకోవడం, ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం అందరికీ మంచిది. అందరికీ మంచిదే. ఛీ, నువ్వు ఈ జన్మకు మారవు. అందరూ చెప్పేవాడే, నువ్వు సరిగ్గా కూర్చోవే. ఏమిటి, నీళ్లు సరిగ్గా రావట్లేదు? దీనికి కూడా నేను లోకమైపోయాను. మమ్మీ, మమ్మీ, ఏమిటే? ఆ అబ్బాయి బాగున్నాడు కదే? నోర్మి. ఎవరతను? నమస్కారం భ్రమరాంబ గారు. ఎవరు నువ్వు? అయితే భ్రమరాంబ గారు మీరేనండి? ఆ కంచు కంఠం, మొహంలో లక్ష్మి కళ అన్నీ సరిగ్గా సరిపోయాయండి. ఎవరు బాబు నువ్వు? మీ వేలు విడిచిన మేనమామ విశ్వనాథం గారు లేరండి? ఆయన 3వ అల్లుడు బామర్ది ఫ్రెండ్కి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? అదేనండి, మీ వేలు విడిచిన మేనమామ విశ్వనాథం గారి 3వ అల్లుడి. అదేనండి, మీ వేలు విడిచిన మేనమామ వదిలే, నాకంతగా అర్థం కాదు గాని ఇంతకు పనేమిటి? అబ్బే, పెద్ద పనేం లేదండి. మీ ఇంట్లో వాటా అద్దెకిస్తున్నారని తెలిస్తే అడ్రస్ ఇచ్చారు, ఇలా వచ్చాను. మేము బ్రహ్మచారులకు అద్దెకివ్వం.
అబ్బా, ప్రతి చోట ఈ మాట విని 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 విసిగిపోయానండి. నిజంగా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఇక పెళ్లి చేసుకుని పారేద్దామని డిసైడ్ అయిపోయానండి. ఇంకెంత మహా అయితే 3 నెలలు ఆ తర్వాత పెళ్ళైపోతుందా? అయిపోతుందండి. ఆ తర్వాత నా కాపురం కూడా ఇక్కడే కంటిన్యూ చేస్తా. మీ పేరేంటి? రాజు. ఏం చేస్తూ ఉంటారు? నెలకు అద్దెలు మారుస్తూ ఉంటాను. నేను అడిగింది అది కాదు. ఓ అదే, ఇక్కడే ఒక కమర్షియల్ యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా చేస్తున్నా. అంటే బొమ్మలు గీస్తావా? ఆ, సరే గాని నాకంత పద్ధతి ప్రకారంగా ఉండాలి. ఉంటానండి. రాత్రి 9 తర్వాత లైట్లు ఆర్పేయాలి. అయ్యో, నేను 7 గంటలకే ఆర్పేస్తానండి. టేప్ రికార్డర్ అది పెట్టకూడదు. నా దగ్గర రేడియో కూడా లేదండి. రోజుకో బకెట్ నీళ్లు అంతే. నాకు 2 చెంబులు నీళ్లు చాలండి. అద్దె మాత్రం టంచనగా కట్టాలి. ఇదిగోండి అడ్వాన్స్. మమ్మీ, అబ్బాయి చాకులో ఉన్నాడు కదే. అద్దె మాత్రం టంచనగా కట్టాలి. ఇదిగోండి అడ్వాన్స్. మమ్మీ, అబ్బాయి చాకులో ఉన్నాడు కదే. ముట్టుకోకండి, కోసుకుపోవచ్చు. అన్నీ సరిగ్గా ఉన్నాయి కదండి? ఉన్నాయి గాని నా దగ్గర పద్ధతిగా ఉండాలి. నాకు అసలు కోపం ఎక్కువ. ఏం పర్వాలేదండి, నాకు శాంతం ఎక్కువ. మరి నీ లగేజీ? ఇదిగోండి, ఇదే నా సంసారం. ఇంతకీ నా వాటా ఎక్కడండి? అటువైపు ఉంది. ఓ, చాలా థ్యాంక్స్. వస్తానండి. కొంచెం తప్పుకుంటారా? మమ్మీ, రాజు చాలా మంచోళ్ళలో ఉన్నాడు కదే. కొంపలు ముంచేంత వరకు అందరూ మంచిగానే కనిపిస్తారు. నోరు మూసుకుని రావే. నాన్న, మీ కళ్ళజోడు తీసుకురావాలన్నారు. పర్వాలేదమ్మా, సాయంత్రమే అటే వెళ్తున్నాను. అలాగే నాన్న, నేను వెళ్ళరానా? అలాగే. అక్క, వచ్చేటప్పుడు నాకు రబ్బర్ బ్యాండ్స్ పట్రా. అలాగే. ఈ ఇంట్లో ఇంకా టోటల్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ కాలేదు. ఎనీవే, షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్.
రాజా ఆ, రాజా ఏంటి గీస్తున్నావు? ఏదో గీయాలనిపించింది గీస్తున్నాను అంతే. ఏంటి ఇలా వచ్చావు? మా నాన్నగారు నిన్ను రమ్మన్నారు. అద్దె డబ్బులు మీ అమ్మ దగ్గర ఇచ్చేసానుగా. అందుకు కాదు. ఓ, వివరాలు కనుక్కుందామనా? సరే నేను వస్తాలే. ఏ అవును, కింద ఇందాకెవరో వెళ్ళారు. ఎవరా అమ్మాయి? మా అక్క. మీ అక్కయ్య పేరేంటి? మమత. మమత పేరు కూడా చాలా బాగుంది. నేను వస్తున్నా, పద. సరే త్వరగా రా. పద. రండి. నమస్కారం అండి. నమస్తే, కూర్చో బాబు. నువ్వేనా బాబు కొత్తగా దిగింది? అవునండి. నీకు ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉందా? అంటే ఈ రోజే కదండి దిగింది. నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే మొహమాట పడకుండా చెప్పు బాబు. ఆ మాట అన్నారు, అంతే చాలు. అవును, గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేయకపోయావా? గవర్నమెంట్ ఉద్యోగమా? దాని మీద నేను ఏనాడో ఆశలు పెట్టుకోలేదు సార్. ఏ? చిన్నతనం నుండి నా కష్టాన్ని నమ్ముకున్నా సార్. నాకు ఊహ తెలిసాక అమ్మా నాన్న పోయారు సార్. అప్పటి నుంచి ఊహలో బ్రతకడం మానేశాను. నా బాల్యం అంతా రోడ్ల మీద బొమ్మలు గీయడంతో గడిచిపోయింది. బాధైన ఆకలైనా చెప్పుకోవడానికి అమ్మా నాన్న లేరు కాబట్టి నేను గీసిన బొమ్మలతోనే చెప్పుకునేవాడిని సార్. ఎండలో కారే ప్రతి చెమట బొట్టు నేను గీసిన బొమ్మను తాకినప్పుడు నేనేదో సాధించానని ఫీలింగ్. అందుకే నా సొంత కష్టంతో నా వెనక్కి పెద్ద డబ్బు లేకపోయినా నేను చాలా హాయిగా ఉన్నా అనుకుంటున్నాను సార్. నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే ముచ్చటేస్తోందయ్యా. మన మీద మనకున్న నమ్మకం కన్నా మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అవును సార్. మా ఆవిడికి నోటి దురుసు ఎక్కువ. నువ్వేం పట్టించుకోకు. పెద్దవారు కదండి. ఎక్కడ పని చేస్తున్నావు? ఇక్కడే ఓ యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా పనిచేస్తున్నానండి. మీ ఆఫీస్ ఎక్కడా? పక్క వీధిలోనేనండి. దగ్గరగా ఉంటుందని ఇక్కడికి మారాను. నేను పెద్దగా ఆఫీస్కి వెళ్ళక్కర్లేదండి. వాళ్ళు ఇచ్చిన డిజైన్లు ఇక్కడే తయారు చేసి తీసుకెళ్ళొచ్చండి. మంచి ఉద్యోగమే, బోల్డంత ఖాళీ దొరుకుతుంది. అవునండి. స్వయం పాకమేనా? నిన్నటి వరకు ఏవో తిప్పలు పడ్డానండి. అందుకని ఈ పూట మా ఇంటికి భోజనానికి రా, అందుకే పిలిచాను. చాలా సంతోషం సార్. మీరు చూపించిన అభిమానానికైనా ఈ పూట ఇక్కడే భోంచేస్తానండి. భలే వాడివయ్యా, తప్పకుండా రా. వస్తానండి. మంచిది. సరే సార్. తర్వాత ఓకే సార్. కలవండి. ఓకే, ఉంటాను. హలో మేడం. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే. హాయ్ గీత. హాయ్. నమస్తే మేడం. కూర్చోండి. ఎంతసేపు అయిందండి వచ్చి? జస్ట్ 10 నిమిషాలు. ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ లేట్. గీత, బాస్ వచ్చేసారా? అర్ధగంట అయింది. అమ్మో, క్లాస్ తీసుకుంటారేమో. క్లాసు గీసు మాకు కానీ నీకు కాదే. ఏమిటంటే నా స్పెషాలిటీ? నువ్వంటే బాస్కి చెప్పలేనంత అభిమానం. నీ సిన్సియారిటీ చూసేమో. అదేం కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ సిన్సియర్గానే వర్క్ చేస్తారు. హలో. ఎస్ సార్. ఓకే సార్, ఐల్ బి దేర్. జస్ట్ ఎ మినిట్, ఇప్పుడు వస్తాను. ఓకే మేడం. ఏంటన్నా ఈ వేళప్పుడు పేపర్ చదువుతున్నా? మీ పిన్ని సుఖంగా పేపర్ ఎప్పుడు చదవనిస్తుందమ్మా? కళ్ళజోడు మార్చుకొచ్చావా నాన్న? రేపు వెళ్తానమ్మా. ఇదిగో నాన్న. దేనికమ్మా ఇవి? మీ అవసరాలకు ఉంటుంది, ఉంచుకోండి నాన్న. నా కోసం అని మీ ఫ్రెండ్ దగ్గర అప్పు చేసావు కదా? అబ్బే అదేం లేదు నాన్న. నాకు తెలుసమ్మా. ప్రమోషన్ అన్నావు, ఏమైంది? అబ్బా, మా ఎండితో పెద్ద తలపోటు నాన్న. చీటికి మాటికి పిలిచి ఏవేవో డౌట్స్ అడుగుతుంటాడు. నువ్వు సిన్సియర్ వర్కర్వి కదా, అందుకేమో. ఏమిటో నాన్న, నాకైతే ఆయనతో 5 నిమిషాలు మాట్లాడినా తలనొప్పి వచ్చేస్తుంది. ఉండండి, కాఫీ కలుపుకొస్తాను. అక్క తెచ్చాను లేవే. అమ్మో, ఎన్ని బ్యాండ్స్! కలర్స్ చాలా బాగున్నాయి అక్క. బాగున్నాయా? అక్క,
మన ఇంట్లో ఒక బొమ్మలబ్బాయి దిగాడు. ఇలా చూస్తే చాలు అలా బొమ్మ గీసేస్తాడు. అలాగా? మరి నేను వస్తానక్క. నాన్న, పింకీకి పెళ్లి చేయాలి నాన్న. ముందు నీకు కావాలి కదమ్మా. మన ముఖాలకి అదొకటే తక్కువ. మన ముఖాలకి అనకే, నీ ముఖానికి ఒక పెళ్ళే ఎక్కువ. ఊరుకున్నా. ఇంట్లో ఎక్కడ పని అక్కడ వదిలేసి తండ్రి కూతురు కబుర్లు చెప్పుకుంటున్నారు. త్వరగా కాఫీ తీసుకురావే. వస్తున్నా పిన్ని. కొంతమందికి తింటే అరగదు, దీనికి తిడితే తప్ప అరగదు. మన ఇంట్లో రాజాని కొత్తగా ఒక అబ్బాయి అద్దెకి దిగాడమ్మా. అతనికి కూడా కాఫీ. నాన్న, నేను. పర్వాలేదమ్మా, వెళ్ళి ఇచ్చిరా. మంచి అబ్బాయే.